శ్రీనివాసరావు గారు పెళ్లి కుమార్తె మేనమావ ఏడండి? ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. ఇదిగో ఈడే ఈ బట్టలు. అయ్యా మీరు వెళ్ళి పెళ్లి కుమార్తెని గంపలో కూర్చోబెట్టి తీసుకురండి. అలాగే అలాగే. అలాగే ఇక్కడే ఉంటారేమిటి? అవతల నాకు తాడిమట్టయ్య గారి ఇంట్లో కాకుకి పిండం పెట్టే కార్యక్రమం ఉంది, త్వరగా వెళ్ళండి. అమ్మాయి మాధవి వచ్చి బుట్టలో కూర్చోమ్మా, తర్వాత మీ ఆయన బుట్టలో వేసుకుంది కానీ. ఏమిటది గుచ్చుకుంది? కత్తి. అక్కడెందుకు గుచ్చావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే పొడుస్తా. అక్కడ పొడవద్దు, అది చాలా సెన్సిటివ్ ఏరియా. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా అనీజీ ఫీల్ అవుతారు. ఏం చేయాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఈ బుట్ట తీసుకెళ్లి బయట ఉన్న కూల్ డ్రింక్ వ్యాన్ లో పెట్టు. భలే వాడివేనయ్యా, ఈ మాత్రం దానికి కత్తులు కటారు ఎందుకు? అమ్మాయి మాధవి ఒకసారి కిందకి దిగమ్మా, పాపం ఈయనకి బుట్ట కావాలంట. ఎట్టకారాలు వద్దు, పెళ్లి కూతురుతో సహా తీసుకెళ్లి పెట్టు. గుచ్చుకుంటుంది. ఇంత జరిగినా పెళ్లి కూతురేంటి అలా పిచ్చి చూపులు చూస్తుంది? ఇంకెవరినన్నా లవ్ చేసిందా? థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నాకు బుట్ట కావాలి. థ్యాంక్ యూ. తొందరగా. ఇదిగో బుట్ట. అన్నయ్య అమ్మాయి ఎదురా. అమ్మాయి వాళ్ళకి కావాలట, తీసుకెళ్లారు. బుట్ట మనకు కావాలి కదా, అందుకని తీసుకొచ్చారు. ఎవరాళ్ళు? పేర్లు అడిగాను, పాపం చెప్పారు కిడ్నాపర్లట. ఇదే వాళ్ళు పనులండి. కిడ్నాపర్స్ అంటే డిజిగ్రేషన్, పేర్లు కాదు. కిడ్నాప్ చేశారా? అయితే నేను తాడిమట్టయ్య గారి ఇంటికి వెళ్ళేదా? బొండం పెట్టి కొట్టానంటే మోసనం పగిలిపోద్ది. ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటర్ఫీర్ అవ్వకు. ఫ్యామిలీస్ ఇంతకీ ఏమైనా ఏమోనండి.